లవంలో 2 ఉంది, హారంలో 3 ఉంది. ఇక్కడ ప్లస్ ఎన్ని ప్లస్లు ఉన్నాయి? 1 2 3 4 5. 1 2 3 4 5. ఆర్ యు ఆల్ విత్ మీ? రైట్. ప్లస్కు ముందు ఏముంది? 1 కాబట్టి ఇంటూ 1. ఇక్కడ ప్లస్కు ముందు ఏముంది? ఇంటూ 2. ఇక్కడ ప్లస్కు ముందు ఏముంది? ఇంటూ 3. అక్కడ ప్లస్కు ముందు ఏముంది? ఇంటూ 2. అక్కడ ప్లస్కు ముందు ఏముంది? ఇంటూ 1. అయిపోయింది ఆన్సర్. 7 + 2. 7 1s are 7. 7 + 2 ఇదెంత సార్? 9. 9 2s are 18. 18 + 7 25. 25 3s are 75 plus 9 84. 84 2s are 168 plus 25 193. 193 into 1 plus 84 277. Answer enta 277 by 193. Answer enta 277 by 193. అందరికీ ఈ లాజిక్ అందరికీ అర్థమైందా? అందరికీ ఈ లాజిక్ అర్థమైందా? ఐ హోప్ ద లాజిక్ ఇట్ ఈజ్ క్లియర్. ఆన్సర్ 277 by 193. 277 by 193. ఇవి తప్పు ఎందుకు సార్ అని అడిగితే ఆప్షన్ ఏ 299 by 156. ఇది 156, ఇది 299. 156 1s are 156. 156 ఒకట్ల 156. మిగిలింది ఏంటి? 143. 143. ఈ 156 ఇక్కడ రాయాలి. 143 1s are 143. సెకండ్ వాల్యూ 1 కానీ ఇక్కడ క్వశ్చన్లో సెకండ్ వాల్యూ 2. ఫస్ట్ ఆప్షన్ తప్పు. రైట్. మీరు ఇలా అన్నా చేసుకోవచ్చు. 290 డివైడెడ్ బై 229. న్యూమరేటర్ 229, హారము 290. 229 1s are 229. ఇది 61, ఇది 229. 61 3ల 183. 61 4ల 244. 3 times. అది 2 times ఉంది కాబట్టి ఇది తప్పు. అందరికీ లాజిక్ అర్థమైంది కదా సార్? మీరు ఐదర్ ఇలా అయినా చేసుకోండి, లేకపోతే మెథడ్ 2 ద్వారా అయినా చేసుకోండి. కొంచెం మనకు ఆలోచిస్తే మనకు తొందరగా ఆన్సర్ వస్తుంది సార్. ఇక్కడ మీరు చూడండి సార్, ఈ ఆన్సర్ ఎలా అయినా తప్పు. ఎందుకు సార్ తప్పు అని అంటే ఇది 1/2 ప్లస్ హారము వాల్యూ పెరుగుతుంది అంటే ఆన్సర్ <1.5 ఉండాలి. ఆన్సర్ <1.5 ఉండాలి. ఇది <1 కాబట్టి డి పోయింది. చూడంగానే మీరు కొన్ని ఆన్సర్లు తప్పు అని చెప్పొచ్చు. కొంచెం మల్టిప్లికేషన్ తీసుంటే 229 1s are 229. మిగిలింది ఎంత సార్? 61. 61 ఎన్నిసార్లు వెళ్తుంది? 229లో 3 సార్లు వెళ్తుంది. కానీ సెకండ్ వాల్యూ 2 కాబట్టి చూడంగానే బి అని తప్పొచ్చు. 156 1s are 156. 156 మిగిలింది ఏంటి సార్? 143. 143 156లో ఎన్నిసార్లు వెళ్తుంది? ఒకటేసారి వెళ్తుంది. కానీ ఇక్కడ వాల్యూ ఎంత ఉంది? 2. చూడంగానే మనము ఈ 2 తప్పని చెప్పొచ్చు, ఎలా అయినా ఇది తప్పని చెప్పొచ్చు. క్యాల్కులేషన్ చేయకుండానే మనం ఆన్సర్ 277 by 193 అని చెప్పొచ్చు. 277 by 193 అని చెప్పొచ్చు. అందరికీ ఇదంతా లాజిక్ చేయాల్సిన అవసరం లేదు. నా పాయింట్ని మీరు క్యాచ్ చేయాలి సార్. 156 ఒకట్ల 156 మిగిలింది 143. 143 అనేది 156లో ఒకటేసారి వెళ్తుంది. కానీ ఇక్కడ వాల్యూ ఎంత ఇచ్చాడు? 2 కాబట్టి వాల్యూ కాదు. 1/2 ప్లస్ హారము వాల్యూ పెరిగితే టోటల్ వాల్యూ తగ్గుతుంది. ఆన్సర్ <0.5. <1 + 0.5 <1.5. ఇది కాదు, ఇది కూడా కాదు. 290 by 229. 229 ఒకట్ల 229 మిగిలింది 61. 61 3ల 183. 3 వస్తుంది. సెకండ్ వాల్యూ 2 రావాలి. అందరికీ లాజిక్ క్లియరా సార్?